సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని గౌడ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బ్రహ్మేందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, బాలాగౌడ్, మహేందర్ గౌడ్, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి సందర్భంగా గత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో అధికంగా నిర్వహించడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో అధికంగా ఈ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలను అధికారంగా నిర్వహించలేము కాబట్టి ఈ విషయాన్ని మేము మా గౌడ సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గౌడ సంఘం బీసీ జనాభాలో ఎక్కువ భాగం ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరగలేదు కాబట్టి ఇలాంటి విషయంపై మేము కమిషనర్ గారిని సంప్రదించగా మాకు ఎలాంటి నిబంధనలు రాలేదు, మాకు ఎలాంటి మెసేజ్ లేదని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చూసుకొని రేపు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలను ఘనంగా అధికారంగా గవర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మేము మా గౌడ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని గౌడ సంఘం తరఫున నిర్వహించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారో ఈసారి కూడా నిర్వహించాల్సి ఉండేది. కాకపోతే మేము కమిషనర్ గారిని సంప్రదించగా మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని, దుశ్చర్య పని, చాలా దురదృష్టకరం. కనీసం వచ్చే సంవత్సరమైనా ఉండైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలను, ఆయన యొక్క అభ్యుదయాల కోసం మేము పాటుపడతామని గౌడ సంఘం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని కులాలకు ఏ విధంగా అయితే స్థలాలు కేటాయించారో గౌడ సంఘానికి కూడా తొందరలోనే ఈ యొక్క గవర్నమెంటు స్థలాన్ని కేటాయించవలసిందిగా ఈ యొక్క జిన్నారం గౌడ సంఘం తరఫున